హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేడారం అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడైతే మనం హుజరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి మేడారంలో అవుతుంది. అంటే వరంగల్లో బస్ చేంజ్ అయ్యామన్నమాట. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇక్కడ స్నానం చేసి ఇక దర్శనంకి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూసుకోండి, మనమైతే దర్శనంకి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూసుకోండి, మనమైతే ఇక్కడ స్నానం చేసినాక ఇంకా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఈ చెట్టు కూడా దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. మనమైతే ఇప్పుడైతే ఇంకా ఇందులో అయితే స్నానం చేయాలి. ఇక్కడ చూసుకోండి, అటు పక్కకు కూడా ఉంటాయి జంపన్న వాగు, ఇటు పక్కకు కూడా ఉంటుంది. హెడ్ చేసేటోళ్ళు అది చేస్తారన్నమాట స్నానం. ఇక్కడ చూసుకోండి, మనం అయితే ఇప్పుడు ఇటు పక్కకు చేసి స్నానం చేసి దర్శనం చేసుకొని మనమైతే ఇంకా బయటకు అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఇదైతే మెయిన్ రోడ్డు. ఇక్కడ కొన్ని మార్పుతాలు అని చెప్పారు కదా, అవే అన్నమాట. ఇవి కొద్దిగా డెవలప్ చేస్తున్నారని చెప్పారు కదా, అదే అన్నమాట. ఇలా అయితే డెవలప్ చేస్తున్నారు. ఇంకా చూడండి, ఇలా అయితే ఉంటుంది కదా, అంటే ఇది పక్కా పల్లెటూరు లాగా అన్నమాట. కాకపోతే పెద్ద తిమ్మవారిలో పెద్ద ఫేమస్ అయిపోతుంది. ఇంకా ఇదైతే 2 years ఒకసారి జరుగుతుంది. చూడండి, ఇదైతే అంటే 1 year ఒకసారి మినీ జాతర కూడా జరుగుతుంది, మినీ మేడారం అని. కాకపోతే 2 years ఒకసారి బాగా జరుగుతుంది. 2 years ఒకసారి అమ్మవార్లను కూడా తీసుకొస్తారు గద్దెల మీదకి. మీరు చూసుకున్నట్టయితే ఇంకా మేము ఇప్పుడైతే ఇక్కడ చిలకలూరిపేట గుట్ట చూపిస్తాం మీకైతే. ఇట్లా వెళ్ళేటప్పుడు చూపిస్తుంది, మీకైతే చూపిస్తా. ఇక్కడ చూసుకోండి, ఇది అదే ఫ్రెండ్స్, చిలకలూరిపేట గుట్ట. ఇప్పుడైతే మనమైతే ఇంకా దర్శనానికి అయితే వెళ్ళడానికి దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ చూసుకోండి, ఇది అమ్మవార్లకి పెద్ద దర్వాజా ముందు అయితే ఉంటుంది. ఈ కొయ్యోళ్ళు కొమ్మోళ్ళు అన్నమాట. అమ్మవార్లను వీళ్ళే తీసుకొస్తారు, అందుకే స్పెషల్గా వీళ్ళు కట్టారన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇంకా మనమైతే దర్శనంకి అయితే వెళ్ళాలి. ఇక్కడ మీకైతే ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ కొయ్యోళ్ళు అయితే ఇప్పటికి ఉంటారు, ఈ చుట్టుపక్కల ఏరియాలోనే ఉంటారు అన్నమాట. మీరైతే చూసుకోండి, వీళ్ళే తీసుకొస్తారు అమ్మవార్లను, ఇట్లా తీసుకొస్తారన్నమాట. ఇక్కడ చూడండి, ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట, పెద్ద దర్వాజా. ఇక్కడ చూసుకోండి, ఇంక ఇట్లా ముందటికి వెళ్ళాలి. ముందటికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. ఒకప్పుడు ఇక్కడ జనాలు తక్కువ ఉండేది, జాతర లేకపోతే. ఇప్పుడైతే ఎప్పటికీ ఉంటున్నారు. మీరైతే చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, కొంతమంది దర్శనం అయిపోయి బయటకు వస్తున్నారు, కొంతమంది లోపలికి వెళ్తున్నారు. ఈ చుట్టుపక్కల కూడా కొన్ని విగ్రహాలు పెట్టారు, మీకైతే చూపిస్తాను, చూసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూసుకోండి, ఇట్లయితే విగ్రహాలు పెట్టారు. ఇంకా ఇది శిలాశాసనం అంటారు కదా, అలా రాశారు. చూడండి, మీరు ఎప్పుడన్నా వచ్చారో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే మీకైతే దర్శనం అయితే చేపిస్తాను పదండి. ఇప్పుడు ఇక్కడ ఒక దర్వాజా చూపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళి దర్శనంకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఫ్రీగా ఉంది, కానీ సమ్మక్క సారక్క జాతర అప్పుడు బయటకు వెళ్తారన్నమాట. ఇది ఇంత ఫ్రీగా ఉండదు. ఇక్కడ చూసుకోండి, మనం అయితే ఇప్పుడు ఫ్రీగా ఉంటుందని వచ్చామన్నమాట, మీకు చూపిద్దామని. ఇక్కడికి వెళ్ళి ఇంకా కొద్దిగా ముందరికి వెళ్ళి ఆ గేట్లోకి వెళ్ళాలన్నమాట. రైట్ సైడ్ ఆ గేట్ ముందటనే ఉంటుంది. కొద్దిగా రైట్ సైడ్ తిరిగితే అక్కడికి ఎంట్రన్స్కి లోపలికి పోనీకి, అమ్మవార్ల దగ్గరికి పోనీకి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రౌడ్ ఉన్నది కదా, ఇక్కడికి వెళ్ళి మనం అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూసుకోండి, ఇంకా మనం అయితే దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ స్పెషల్ ఏంటిదంటే ఎత్తు బంగారం అని ఇస్తారు. ఏంటిదంటే బెల్లం, ఇంకా మేకలను కోస్తారు, ఇంకా అలాగే కోళ్ళను కూడా కోస్తారు. ఎప్పుడైనా కోసుకోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, అమ్మవార్లను తీసుకొచ్చేటప్పుడు అయితే ఇదంతా ఖాళీ ప్లేస్ ఉండదు, అంతా క్రౌడ్తోనే నిండి ఉంటుంది, తొక్కుకుంటారు మొత్తం, అట్లుంటుంది అన్నమాట. చూడండి, మనమైతే ఇప్పుడు దర్శనంకి అయితే వచ్చాము. ఇక్కడ చూసుకోండి, ఇది సమ్మక్క గద్దె అన్నమాట. ఇంకా సమ్మక్క గద్దె, సారక్క గద్దె, పడిద్దరాజు గద్దె, ఇలాగే జంపన్న గద్దె కూడా ఉంటుంది. మీకైతే చూపిస్తాను ఇవన్నీ. ఇదైతే సమ్మక్క గద్దె, మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఇక్కడ చూసుకోండి,
ఇప్పుడైతే మనం దర్శనం చేసుకొని ఇంకా సర్క గద్దె కాడికి అయితే పోవాలి. సర్క గద్దె కాడికి పోయినాక కొబ్బరికాయ కొట్టాలి, అదంతా చేయాలన్నమాట. ఇప్పుడైతే మనం సర్క గద్దె కాడికి అయితే పోతున్నాం. సమ్మక్క గద్దె కాడికి దర్శనం అయితే అయిపోయింది, చూసుకోండి. ఇంకా మనం ఇప్పుడు సర్క గద్దె కాడికి అయితే పోతాం. ఇలా దేవుడు వచ్చిన వాళ్ళైతే ఇలా వస్తారన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే వస్తారు దేవుడు వచ్చిన వాళ్ళకి. ఇక చూసుకోండి, కొందరు బెల్లం కూడా ఆడుకొని పోతున్నారు, అంటే ఎత్తు బంగారం అన్నమాట. ఇది సమ్మక్క గద్దె అన్నమాట. చూడండి, సరక్క గద్దె సరక్క గద్దె అన్నమాట. ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరనే విగ్రహాలు ఉంటాయి. 2 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళే తీసుకొస్తారు. ఇక్కడ చూసుకోండి, మీ దగ్గర మీ ఊర్లో ఎక్కడ జరుగుతుందో కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే మా ఊర్లోనే జరుగుతుంది, కానీ ఇంకా మేము ఇక్కడికి కూడా వస్తామన్నమాట అప్పుడప్పుడు. ఇక్కడ చూడండి, ఒకళ్ళు అయితే కోడి పట్టుకొని ఉన్నారు. ఆ కోడిని అయితే కోస్తారు, అంటే అమ్మవారికి మొక్కిళ్ళు అన్నమాట. ఆ కోడిని అయితే చూడండి, ఇక్కడ ఏమి ఉంది కదా, ఈమె దగ్గరనే ఉంటుంది సరక్క విగ్రహం, అట్లా అన్నమాట. మీరైతే చూడండి, ఇలా అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఈమె ఊపిస్తుంది కదా, ఈమె సమ్మక్క సరక్క అప్పుడైతే ఫేమస్ అయింది, అప్పుడు వీడియోస్లో ఆడి మీరైతే గమనించలేదు. ఇప్పుడైతే నేను కొబ్బరికాయ కొట్టనీకైతే వచ్చాను. చూడండి, ఇలా కొబ్బరికాయ కొట్టనీకైతే అప్పుడు జాతర అప్పుడైతే ఇంత ఫ్రీగా ఉండదు, ఎక్కడోళ్ళు అక్కడ కూడా కొడతారు. ఇంకా ఏర్పాట్లు కూడా చేస్తారు చాలా దిక్కుల కొట్టనీకి. ఇది 2 ఇయర్స్కి ఒకసారి తెలంగాణలో వన్ ఆఫ్ ద ఫేమస్ జాతర అన్నమాట. ఇక్కడ చూసుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళి చూస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇప్పుడైతే మనం పెడిద్దిరాజు దగ్గరికి అయితే వచ్చాము, ఇంకా జంపన్న దగ్గరికి అయితే వెళ్ళాలి. మీకైతే చూపిస్తున్నాను చూడండి, దగ్గరికి అయితే వచ్చేసాం మనం పెడిద్దిరాజు దగ్గరికి. ఇక్కడ చూడండి, ఇలా అయితే మనం దర్శనంకి అయితే వచ్చాం. ఇక్కడికి వెళ్ళి కూడా బయటికి వెళ్ళచ్చు, కానీ అక్కడ జంపన్న దగ్గరికి అయితే వెళ్ళాలి, మనం బయటికి వెళ్ళామన్నమాట. ఇప్పుడు చూసుకోండి, మనం పెడిద్దిరాజు దగ్గరికి అయితే దగ్గరికి వచ్చేసాం. చూసుకోండి, ఇలా ఉంటుంది. ఇవన్నీ పైన కడతారు కావచ్చు, ఇంకా డెవలప్ చేస్తున్నారు కదా ఇప్పుడే. కాకపోతే అక్కడ చూసారు కదా, అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉంటే బాగుండు, కానీ అక్కడ ఉన్నట్టు మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. చూడండి, ఇక్కడ వీళ్ళు మొక్కుతున్నారు చూడండి చాలామంది. మనం కూడా అట్లా మొక్కుకొని మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనం ఇప్పుడైతే బయటికి వెళ్ళాలి. ఇంకా ఇట్లానే ఇది ఇలా మొక్కుకొని బయటికి అయితే వస్తామన్నమాట. బయటికి మనం ఇప్పుడు లోపలికి ఎలా వచ్చామో బయటికి కూడా అలాగే వెళ్ళాలి. మీకు ముందే చెప్పాను కదా, కొందరు దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారని. ఇదైతే ఇలా అయితే ఉండదు, అస్సలు ఉండదు. ఎప్పుడు జాతర అప్పుడైతే ఫుల్ క్రౌడ్తో ఉంటుంది, అడుగు ఇటు సందు ఉండదు, అందరు దుబ్బేసుకుంటూ తొక్కుకుంటారు అన్నమాట. అలా చాలా మంది ఫ్యామిలీ ఇప్పుడైతే మనం బయటకు వెళ్ళాం. చూడండి, మనం అయితే ఇక్కడ బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా చాలామంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.